అక్కడి పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాభ్యాసం చేయాలంటే ముందు ఉపాధ్యాయులు తెలుగు నేర్చుకోవాలి. తెలుగులో కనీసం ఓనమాలు రాని వారు అక్కడ టీచర్లుగా పనిచేస్తున్నారు. అలాని అదేదో ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అనుకుంటే పొరపాటే. వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో అధికారికంగా నియామకమైన ఉపాధ్యాయులు. కానీ వారికి తెలుగు రాదు. తెలుగులో వర్ణమాల సంగతి అటుంచితే కనీసం ఆ ఈలు కూడా తెలియవు. అయినా వారే అక్కడి చిన్నారులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. టీచర్లు ఏం చెప్తున్నారో విద్యార్థులకు అర్థం కాదు. అసలు విద్యార్థులు ఏం చదువుతున్నారో ఉపాధ్యాయులకి తెలియదు. అసలు ఈ వింత సమస్య ఎందుకు వచ్చిందో చూద్దామా? కామారెడ్డి జిల్లాలో మద్దూర్ మండలం రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. హండేకెలూరు, చిన్నశక్కర్గా కారగ్రామాలు పూర్తిగా మహారాష్ట్రకు ఆనుకొని ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పల్లెలే. ఈ గ్రామాల ప్రజలు వింత సమస్యతో సతమతమవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆ సమస్య ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలానికి పైగా అవుతున్నా అక్కడి ప్రజల ప్రధాన సమస్య మాత్రం తీరలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని వింత సమస్యను ఇక్కడి విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పాఠశాల కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం హండికెలూరులో ఉంది. ఇక్కడున్న ప్రభుత్వ పాఠశాల బోర్డు, పాఠశాల భవనంపై కనిపిస్తున్న పేర్లు చూస్తే సాధారణంగా అన్ని గ్రామాల్లో ఉండేలా తెలుగు మీడియం పాఠశాలగా కనిపిస్తుంది. కానీ ఇది ఒక మరాఠీ మీడియం ప్రభుత్వ పాఠశాల. అలాని ఇది మహారాష్ట్ర కాదు, మన తెలంగాణ ప్రాంతమే. మద్దూర్ మండలంలో ఇలాంటి పాఠశాలలే మరో 2 ఉన్నాయి. ఇక్కడంతా మరాఠీ ఉపాధ్యాయులు, తెలుగు విద్యార్థులు అన్నట్టుగా మారిపోయింది. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలల్ని మన ప్రభుత్వాలే నడిపిస్తున్నా కూడా ప్రభుత్వ రికార్డుల్లో మరాఠీ మీడియంలోనే ఉన్నాయి. ఇక్కడ పాఠాలు చెప్పే టీచర్లు మరాఠీ మీడియంలో పట్టాలు పొందిన వారి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు తెలుగు నేర్చుకున్నారు. కానీ కొత్తగా వచ్చిన వారికి మాత్రం తెలుగు రాదు. వారికి అక్షరం ముక్క కూడా తెలుగు అంటే తెలియదు. मुझे तेलुगु नहीं आता है. मेरा फर्स्ट से 12 इंटर ग्रेजुएशन पूरा मराठी मीडियम है, इसलिए तेलुगु पढ़ाने में मुश्किल हो रहा है. हाँ, समझ में आता है क्योंकि इधर सब बच्चे मराठी बात करते हैं, इसलिए मुझे समझ में आता है. मगर यहाँ पे बुक्स अवेलेबल नहीं रहने की वजह से पढ़ाने में मुश्किल हो रही है. हाँ, पहले सीखना लग रहा है, मगर कैसे वो मातृभाषा नहीं रहने की वजह से वो सीखने में भी प्रॉब्लम हो रही है. ఉపాధ్యాయులకు తెలుగు రాక మరాఠీలోనే విద్యా బోధన చేస్తున్నారు. విద్యార్థులే పుస్తకాల్లో చూసి తెలుగు నేర్చుకోవాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందుల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సైతం పూర్తిగా పడిపోయింది. మా స్కూల్ తెలుగే, మాకు మరాఠీ టీచర్లు వచ్చి మాకు నేర్పిస్తున్నారు. మాకు తెలుగు మీడియం కావాలి. మరాఠీ టీచర్లు వచ్చిండు, తెలుగు మాకు చెప్పకసిండు, మరాఠీ అందుకోసం మాకు తెలియకసింది. మాకు తెలుగు టీచర్ కావాలి. వాళ్ళు చెప్తున్నారు మరాఠీ మాకు తెలియకసింది. మరి మాకు ఈ మేడంలో వద్దు, సార్లు వద్దు, తెలుగు సార్లు మేడంలు కావాలి. మద్దూర్ మండల కేంద్రంలో 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల మరాఠీ మీడియంలో నడుస్తోంది. ఈ గ్రామాల్లో 7వ తరగతి వరకు పూర్తి చేసిన విద్యార్థులు మండల కేంద్రానికి వెళ్లి 10వ తరగతి వరకు చదువుకోవాల్సిన పరిస్థితి. గ్రామంలో ఉన్న కొంతమంది తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. మరికొంతమంది ఆర్థిక స్తోమత లేక ఇక్కడే మరాఠీ మీడియంలో చేర్పిస్తున్నారు. దీంతో వీళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. అమ్మ నాన్న వాళ్ళు పంపించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత మరాఠీ మీడియం అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళ భవిష్యత్ ఏంటిది అనేది వాళ్ళ దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ వస్తున్నది. దానికి సమాధానం అనేది లేదు. ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ టీఎస్పీఎస్సీ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ పోవాలంటే ఇప్పుడు తెలుగు మీడియంలో పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది, ఉర్దూ మీడియంలో ఉంటుంది. కానీ మరాఠీ మీడియం చదివిన వాళ్ళకి మరాఠీ మీడియంలో ఉంటుందా? ఉండదు. అందుకోసం వీళ్ళు వెనుకబడిపోతున్నారు. ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో మరాఠీ భాషలో విద్యాభ్యాసం చేసిన సర్టిఫికెట్లు ఇక్కడ పనికిరావు. దీంతో నిరుద్యోగులుగా మిగిలిపోయారు వాళ్ళంతా. మేము డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ఖాళీగా ఇంటికాడ కూర్చొని అలా పడుతున్నది. దేనికోసం అంటే మరాఠీ చదివి మరలా ఇంకా అక్కడ మహారాష్ట్రలో మొత్తం డిగ్రీ కంప్లీట్ చేయాలంటే డిగ్రీ కోసం మా తెలంగాణలో కూడా కాలేజీ లేవు. డిగ్రీ మరలా 10వ తరగతి దాకా ఇక్కడ మద్దూరులో నేరాల, మరలా మహారాష్ట్ర పోవాలి. మహారాష్ట్ర నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే మాకు అక్కడ వాల్యుయేషన్ లేదు. ఇక్కడ తెలంగాణలో ఏమైనా చేద్దామంటే ఓరు మాకు మాట్లాడడానికి చక్కగా రాదని మాకు ఓళ్ళు మన కంపెనీలో కానీ ఎక్కడ కానీ పని చేయడానికి తీసుకుంటలేరు. ఇంకొకటి ఏమంటే మా ఊర్లో మేము నేర్చేటప్పుడు మా స్కూల్లో 500-400 పిల్లలు ఉండి ఇప్పుడు ఏంటికి తగ్గి ఇప్పుడు 180 ఎంటికి అవుతున్నాయి. అంటే
అందరూ ఇట్లని బుగ్గులు బట్టి ఏదో ఇక్కడ ఏం లేదు, నేర్చినా కూడా ఏం అయితే లేదు. ఒక ఊరిలో ఒక్కడు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తారు, ఒక్కడికి కూడా గవర్నమెంట్ సర్వెంట్ లేడు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు దీని గురించి విన్నవించుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని గ్రామ సభ నిర్వహించి పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా మరాఠీ మీడియం పాఠశాల అయినప్పటికీ తెలుగు పుస్తకాలు, తెలుగు పరీక్షలు స్వంతంగా నిర్వహించుకుంటున్నారు. కానీ అది కూడా అనధికారికంగానే కొనసాగుతోంది. అధికారికంగా సార్ ఇది మరాఠీ మీడియం ఉంది. ఇక్కడ ఈ మద్దూరు మండలంలో మన ఈ యూపీఎస్ అండేకిలూరు ఒకటి, యూపీఎస్ చిన్న చక్కర్ కానీ ఇక్కడ ఉంటుంది పక్కకు, మళ్ళీ యూపీఎస్ థడిప్పర్ కానీ ఒకటి ఉంటుంది. ప్రాపర్ మండల్లో 10th వరకు మరాఠీ మీడియం స్కూల్ ఉంది. మేము చదువుకున్నది కూడా మరాఠీ మీడియం 10th వరకు అక్కడనే మద్దూరులోనే. అయితే ఇక్కడ మరాఠీ మీడియం ఉండడం వల్ల ఇక్కడ ఏం చేశారంటే గ్రామ ప్రజలు ఒక 15-18 years బ్యాక్ అక్కడ సర్పంచ్లు మళ్ళీ గ్రామ సభ పెట్టుకొని ఒక తీర్మానం చేసి మాకు తెలుగు మీడియం అవసరం, ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ ఉండదు మరాఠీ మీడియంకు. తెలంగాణలో మనకు పోస్టులు రావు, జాబ్లు రావు, మరాఠీ మీడియంకి ఎక్కువ గ్రిప్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి తెలుగు మీడియం చదువుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని గ్రామ ప్రజలంతా తీర్మానం చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏమున్నదంటే యూడైస్లో మొత్తం మరాఠీ మీడియమే ఉంది ఇప్పుడు. అయితే మేము పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం చేశారంటే బుక్స్లు కూడా తెలుగు మీడియమే, లేకపోతే ముందు మరాఠీ మీడియం పేపర్సే వస్తుండే, ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇప్పుడు తెలుగు మీడియం పంపిస్తూ ఉన్నారు, బుక్స్లు కూడా తెలుగు మీడియం పంపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో మరాఠీ మీడియంను తెలుగు మీడియంగా మారిస్తే తప్ప ఇక్కడి ప్రజల ఈ సమస్య తీరదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరాఠీ ఉపాధ్యాయుల స్థానంలో తెలుగు బోధించే ఉపాధ్యాయులను నియమించాలని, తమ సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో విద్యను అభ్యసించే చిన్నారులు విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులతో పాటు ఇక్కడ చదువుకునే పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో మరాఠీ మీడియం స్కూళ్ళు ఉండడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇక్కడ విద్యను బోధించే ఉపాధ్యాయులు మరాఠీ వారు ఉండడం, వీరు మాత్రం తెలుగులో విద్యను అభ్యసించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అంటే చిన్నారులు చెప్పే సమస్యలు అధ్యాపకులకు అర్థం కాకపోవడం, వారు బోధించే పాఠాలు చిన్నారులకు అర్థం కాకపోవడంతో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యను గ్రామస్తులు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వారి సమస్యను మాత్రం పరిష్కరింపజేస్తలేరు. దీంతో వీరి భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తెలుగు మీడియంలోనే విద్యను బోధించే అధ్యాపకులను కేటాయించాలని చెప్పి సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 మద్దూరు నుంచి.